దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాసరలో అమ్మవారి ఆలయం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గామాతను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మహిళలు కుంకుమ పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో రద్దీపై మరింత సమాచారాన్ని అంజయ్ అందిస్తారు. దసరా సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఉదయం నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా 101 ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే దుర్గామాత ఆలయానికి ఏ విధంగా అయితే భక్తులు వస్తున్నారో అదేవిధంగా బాసర అమ్మవారి ఆలయానికి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. కొంతమంది ఏదైతే అభిషేకాలు అదేవిధంగా కుంకుమ పూజలు నిర్వహించడమే కాకుండా కొంతమంది యజ్ఞాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా దసరా అనేది ఏదైతే దుర్గా నవరాత్రుత్సవాలు కావడంతో ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఏదైతే దేవుళ్ళని మాతలని కోరుకుంటే ఏమైనా కోరికలు నెరవేరుతాయని ఆ నమ్మకంలో భాగంగానే ఎవరైతే భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దుర్గామాత అత్యంత శక్తివంతమైన మాత, అదేవిధంగా ఒక మహిమగల మాత కావడంతో ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తున్నారు. అదేవిధంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా దసరా సందర్భంగా ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి పూజారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ సందర్భంగా ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు? చండీ యాగం నడుస్తుంది డైలీ పొద్దున, రాత్రి సాయంత్రం 6:30 నుంచి 7, 9 వరకు భజన ఉంటుంది, అర్చన ఉంటుంది. ఇది ఎవరైతే పూజారు ఉన్నారో ఇక్కడ ప్రత్యేకంగా శతచండీ యాగం నిర్వహిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా శతచండీ యాగం నిర్వహించడం వల్ల ఎలాంటి కోరికలు ఉన్నప్పుడు కూడా అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రతి గంటకు కూడా భక్తుల రాక పెరుగుతుంది. అదేవిధంగా వచ్చే భక్తులకి తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదైతే పవిత్రమైన పండగ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, మొక్కులు కూడా చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు ఇక్కడికి వచ్చారు కదా దుర్గామాత ఆలయానికి, ఈ సందర్భంగా ఎలాంటి పూజలు చేశారు? కుంకుమ పూజలు అవన్నీ ఇక్కడ నడుస్తాయండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యత కూడా ఉన్నది. అంటే పూజారి నిద్రలో ఉన్నప్పుడు రేణుకామాత గారు తన కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నాకు పూజలు పునస్కారాలు చేయాలి అని కలలో వచ్చినప్పుడు పూజారి గుట్ట మీద వచ్చినప్పుడు ఒక జ్యోతిలాగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఇక్కడ దేవాలయం అనేది నిర్మించారు దుర్గాదేవిది. దీనికి ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఇక్కడ నెరవేరుతుంది అని ప్రజల యొక్క నమ్మకం అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దసరా సందర్భంగా ఆలయానికి వస్తున్నారు? ఎట్లాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ మేము ఒక 10 సంవత్సరాల నుండి వస్తున్నాం సార్. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాం. ఖచ్చితంగా 9 రోజులు మనము నిష్టగా భక్తి శ్రద్ధలతోటి ఇంటి దగ్గర మనం అమ్మవారిని పూజించుకుంటాం. 10వ రోజు ఇక్కడికి వచ్చి మనము దర్శించుకోవడం వల్ల మనలో ఉన్న మొత్తం చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా మనం ఈ దసరా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇక్కడ వచ్చి దర్శించుకోవడం వల్ల మనకు విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతారు సార్. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. 3 ఇయర్స్ నుండి వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ విధంగానే ఏదైతే ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించడం, అదేవిధంగా పూజలు నిర్వహిస్తే చాలు ఎలాంటి కోరిక కోరుకున్నప్పుడు కూడా కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా ఐశ్వర్యాలు ఈ మాతను పూజిస్తే లభిస్తాయని భక్తులు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.